అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారికి వాస్తవం బోధపడిందా, లేకపోతే పార్టీలో ఎవరు సహకరిస్తలేరు, ప్రభుత్వంలో ఎవరు సహకరిస్తారని చెప్పేసి విసుగు చెందినరా, ఏమైందో తెలియదు. కానీ మొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వచ్చినప్పుడు ఆ ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరి చెవుల, ముఖ్యంగా కాంగ్రెస్ నేతల చెవుల అవన్నీ ఒక హెచ్చరికల్లాగా మోగుతున్నాయట. అసలు ఏంది ఆయన అన్న కామెంట్ ఏంది, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన కంప్లైంట్ చేసిండ్రు మల్లికార్జున్ ఖర్గే గారికి. కంప్లైంట్ చేస్తూ ఆయన కామెంట్ చేసిండ్రు. నిజానికి వాస్తవంగా ఆ చర్చ సమాజంలో కూడా ఉంది, జనాల్లో కూడా ఉంది. అన్ని అంశాల మీద మాట్లాడదాం. ముందు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్కు పేరు పేరున ధన్యవాదాలు. మీ సపోర్ట్తో ఇంకొంత స్పీడ్గా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక మొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వచ్చింది, మీకు తెలుసు. ఒకరోజు మొత్తం గాంధీభవన్లో 2 సమావేశాలు జరిగినాయి. తర్వాత ఎల్బిషన్లో మీటింగ్ జరిగింది. అయితే లోపల జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలా ఒక పెద్ద దుమారానికి తెరలేపినాయి. ఏంటంటే అది ఇంటర్నల్ మీటింగే కావచ్చు, కానీ ఆ మీటింగ్లో ఒకరిద్దరు ఉండరు, చాలామంది ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఒకటి ఉంది, దానిలో దాదాపు ఒక 20-25 మంది లీడర్లు ఉంటారు. ఇంకా రాష్ట్ర కార్యవర్గం అంటే ఇంకా పెద్ద మీటింగ్. ఇది రాష్ట్ర కార్యవర్గంలో చేసిన మీటింగ్ అనేది చెప్తున్నారు. రాష్ట్ర కార్యవర్గం అంటే ఇప్పుడు జంబో కార్యవర్గం ఉంది, ఆల్మోస్ట్ ఒక 200 మంది ఉన్నారు ఆ కార్యవర్గ సమావేశంలో. అందులో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటంటే, మీరంతా కష్టపడాలి, పార్టీని బలోపేతం చేయండి, లేకపోతే నేను మాత్రం ఏం చేయలేను. ఇప్పుడు అధికారం పోతే ఇంకొక 10-15 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. అప్పటి వరకు నేను ఇంత యాక్టివ్గా ఉంటానా రాజకీయాల్లో అనేది కూడా నేను క్లారిటీగా చెప్పలేను అని ఆయన చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ఏ సందర్భంగా చేసిందంటే, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే గారికి ఓపెన్గా కంప్లైంట్ చేసిండు. అందరి ముందరనే, రాష్ట్ర కార్యవర్గం ముందర కంప్లైంట్ చేసిండు. ఏందా కంప్లైంట్ సారాంశం అంటే, అసలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోతే పార్టీ పట్టించుకుంటలేదు, మహేష్ కుమార్ గౌడ్ ఒక బాధ్యతగా వ్యవహరిస్తలేరు, ఆయన సంవత్సరం అయిపోయింది అధ్యక్ష పదవి వచ్చి, ఈ సంవత్సరంలో ఆయన గొప్పగా చేసింది ఏమీ లేదు, పార్టీలో మార్పులు ఏం రాలేదు, పార్టీ ఎక్కడ వేసిన గొంగడ అక్కలాగానే ఉంది, పార్టీలో యాక్టివిటీ తగ్గిపోయింది, యాక్టివ్గా లేరు, ఇక్కడ పార్టీ యాక్టివ్గా లేదు అనేది ఆయన చెప్పిండు. దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి, తనకు స్వేచ్ఛ లేదు అనేది ఒకటి చెప్పగలిగిండు. తనకు స్వేచ్ఛ లేదు, పార్టీలో లేదు, పార్టీ మొత్తం ఆయన చేతులకి వెళ్ళి గుంజేసుకున్నారు. మొత్తం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారి చేతిలో ఉంది. మహేష్ కుమార్ గౌడ్ చేతిలో కన్నా మీనాక్షి నటరాజ్ చేతిలోనే ఉంది మొత్తం పార్టీ అంతా కూడా. ఆమె చెప్పినట్లుగా మహేష్ కుమార్ గౌడ్ గారు వినడం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి. ఇక ప్రభుత్వంలో అసలు రేవంత్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్గా ఉన్నట్టుగా ఏం కనబడతలేదు. మంత్రులు ఎవరికి వాళ్ళే ఉన్నారు, రేవంత్ రెడ్డిని గౌరవిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా, కానీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తలేరు అనేది ఓపెన్గా కూడా కనబడుతుంది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్గా లేదు, అడ్మినిస్ట్రేషన్ కూడా ఆయనకేం సపోర్ట్ చేస్తలేదు. అడ్మినిస్ట్రేషన్ అందుకే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కునారిల్లిపోతున్నాయి. ప్లస్ ఢిల్లీ హైకమాండ్ ఏమైనా సపోర్ట్గా ఉందంటే, ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డిని దూరం పెట్టింది. జస్ట్ ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే మిగిలింది తప్ప ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేసే పరిస్థితిలో అయితే లేడు. మిగతా కార్యక్రమాలు చేస్తుండొచ్చు కాక, కానీ ఎంజాయ్ అయితే చేయలేకపోతుండే ఆయన అనేది పార్టీలో కొన్ని రోజులకి పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్లు కూడా లోపల, పార్టీ లోపల వ్యతిరేకత, పార్టీ బయట వ్యతిరేకత, పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, సొంత క్యాబినెట్ నుంచి వ్యతిరేకత, హైకమాండ్ నుంచి వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఆయనను విసిగించే విధంగా పరిణామాలు కనబడుతుండడం కూడా బహుశా ఆయన కంప్లైంట్ చేయడానికి ప్రధానమైన కారణం అయి ఉండొచ్చు. ప్లస్ దాంతోపాటు ఇది పబ్లిక్లో చెప్పడం, పీసీ చీఫ్ని పిలిచి కూడా చెప్పొచ్చు ఆయన, నీ పని సరిగా లేదు, లేకపోతే పార్టీ చేసే కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు జనాలకు పార్టీ తీసుకుపోవాలి, పార్టీ కోఆర్డినేషన్ లేదు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ లేదని కూడా ఆయన చెప్పొచ్చు. కానీ అక్కడ మల్లికార్జున గారికి కంప్లైంట్ చేయాలంటే కూడా రహస్యంగా కంప్లైంట్ చేయొచ్చు. అందరి ముందర కంప్లైంట్ చేయడం అంటే మహేష్ కుమార్ గౌడ్ను బ్లేమింగ్ చేయడానికి, పబ్లిక్ షేమింగ్ చేయడానికి బహుశా ఆయన కావాలని అందరి ముందు తన బాధను వ్యక్తపరుచుకున్నాడు, లేకపోతే వైఫల్యాలను మహేష్ కుమార్ గౌడ్ పైన వేసే ప్రయత్నం చేసిండు అనేది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో వైఫల్యాలకు మహేష్ కుమార్ గౌడ్కి ఏం సంబంధం లేదు. ప్రభుత్వంలో వైఫల్యాలు 100% ఆయన క్యాబినెట్ మంత్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. మంత్రులకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ఒక్కరే బాధ్యత వహించే అవకాశాలు ఉండవు. ప్లస్ రేపు ఇక్కడ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత, ఇదంతా కూడా హైకమాండ్కి తెలుసు.
బట్ దానికి తనొక్కడే బాధ్యుడు కాదు, వీళ్ళందరూ బాధ్యులే. ఇగో పలానా పార్టీ ఆయన సహకరిస్తలేడు, మహేష్ కుమార్ పట్టించుకుంటలేడు అని బహుశా చెప్పే ప్రయత్నం కూడా కావచ్చు ఇదంతా కూడా. కానీ ఒక స్ట్రాటజీ కూడా కావచ్చు ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితులను హైకమాండ్కు తన మీద వ్యతిరేకత హైకమాండ్ ఉన్నా ఇది తనకు మాత్రమే సంబంధం కాని ఇష్యూ అని హైకమాండ్కి చెప్పే ప్రయత్నం కూడా కావచ్చు. అయితే ఫైనల్గా ఒక కామెంట్ మాత్రం మాట్లాడతాడు. ఆయన వేసిన అసలైన కామెంటు ఇంకొక 10-15 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో రాకపోవచ్చు, అంతవరకు నేను యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే అసలు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎట్లా గట్టెక్కుతుంది గవర్నమెంట్ అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రభుత్వ పెద్దల ముందు, ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు ఉన్నది. ఎందుకు ఉందంటే ప్రభుత్వం పడిపోద్దని నేను చెప్తలేను, కానీ ప్రభుత్వాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, హామీలు ఎట్లా ఉంటాయి. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఇప్పుడు ధర్నాలకు మాత్రం పరిమితమయ్యారు. రేపు తిరగబడే పరిస్థితులు క్రియేట్ అయితే ప్రభుత్వం ఎట్లా మనగా ఉంటుంది అనేది ఒక వ్యవహారం. రెండోది, ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన చేష్టలే, హైదరాబాద్లో పేదవాళ్ళ ఇల్లు కూల్చడం కానీ, లేకపోతే మూసీ పేరుతో పేదలను నిద్రకు దూరం చేసిన వ్యవహారం కానీ, తర్వాత ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా, తర్వాత రకరకాల కేసుల్లో ఎవరైతే హామీలు అడుగుతారో, ఎవరైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి జైలుకు పంపడం, ఈ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకతను తను తట్టుకోలేకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ గవర్నమెంటు ఒక 20-30 ఏళ్ళు రాదు. ఇంకా కాంగ్రెస్ మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు తెలంగాణలో రాదు అని చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ పార్టీలో కాదు, ఇంకొక పార్టీలో కూడా ఆయన మళ్ళీసారి కాలేడు. ఆయన ఏ పార్టీకి పోతే ఆ పార్టీలో ఇంకా రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఆ పార్టీ మీద ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా తన మీద వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నాడు అనేది ఓపెన్గా జరుగుతున్న చర్చ అనేది. ఓపెన్ డిబేట్. దీనిలో పెద్దగా ఎవరో రహస్యంగా మాట్లాడుతున్న మాటలు కాదు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇది ఓపెన్గా ఊర్లలో జనాలు మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది, వీళ్ళకి ఓటు వేయం, ఇంకా చాలు వీళ్ళది, వీళ్ళకి అనవసరంగా వేసినాం, ఇంకా మళ్ళీ వేస్తాం ఓటు వీళ్ళకు, వీళ్ళకి వేయం, వీళ్ళని రమ్మన్నా ముందరికి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు జనం. వాళ్ళంతా రాజకీయంగా ప్రభావితమైన వాళ్ళు కాదు. రాజకీయంగా ప్రభావితమైన వాళ్ళు మొత్తం కలిస్తే ఒక 15-20% మాత్రమే ఉంటారు మొత్తం తెలంగాణలో. రాజకీయాలు, లేకపోతే కులాలు, మతాలు, ఇట్లా రకరకాలుగా ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా న్యూట్రల్ పీపుల్. మమ్మల్ని గవర్నమెంట్ బాగా చూసుకుంటే మేము గవర్నమెంట్ ఓటేస్తాం, మమ్మల్ని బాగా చూసుకోకపోతే ఆ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్స్లో గెలవనియ్యం. ఇది తెలంగాణ జనం, న్యూట్రల్ జనం మాట్లాడుకుంటున్న మాటలు. ఇక అట్లా మాట్లాడుతున్న టైంలో రేవంత్ రెడ్డి ఇంకా కొంచెం టైం బండ్ తక్కువ చేసిండు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటున్నారు జనం, ఈయన 10 ఏళ్ళు అంటున్నాడు. బట్ ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది, ఇక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉంది, దీనికి అందరూ సమిష్టి కారణం, సమిష్టి బాధ్యత, ప్రజల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందని బహుశా చెప్పగానే కాదు, డైరెక్ట్గా ఓపెన్గా చెప్పినట్టుగానే అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వీళ్ళు ఇది అంతా తెలిసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఈ నిజానికి కూడా ఇది చాలా రోజులకి చర్చ ఉన్నది, కొత్తదేం కాదు, రేవంత్ రెడ్డి కొత్తగా చెప్పలే. కానీ రేవంత్ రెడ్డి అంత పబ్లిక్లో మాట్లాడడం పార్టీ కార్యకర్తల ముందు డిమోరల్ కదా, వాళ్ళు పనిచేయాలనుకుంటున్నాను కూడా. ఇక పార్టీ పరిస్థితి అయిపోయింది, వాళ్ళు కూడా జనాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, అక్కడ వచ్చే పార్టీ వైస్ ప్రెసిడెంట్లో లేకపోతే వాళ్ళు వీళ్ళు కూడా జనాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, వాళ్ళు జనాలు తిరిగే వాళ్ళే పొద్దుగాలు లేస్తే, వాళ్ళకి తెలుసు గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది. కానీ రేవంత్ రెడ్డి అట్లాంటి మాటలు మాట్లాడతారని బహుశా ఎవరు ఊహించకపోవచ్చు ఆ పార్టీ గ్రౌండ్ స్థాయిలో ఉండే కార్యకర్తలు, లీడర్లు. కానీ రేవంత్ రెడ్డి ఆ కామెంట్లు చేసిండు. ఇక దీన్ని బట్టి చూస్తే బహుశా నెక్స్ట్ ఇంకా 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఈ 3.5 సంవత్సరాలు కూడా పెద్దగా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుందని, లేకపోతే జనాలకి ఏదో చేస్తుందని ఆశించడం కూడా వృధానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తుంది అని ఆశ ఉన్నప్పుడు వీళ్ళు పోరాటం కూడా చేస్తారు, ఏదన్నా పైసలు లేకపోతే ఇంకేదో చేస్తారు. ఇప్పటికే సంవత్సరాల్లో అప్పు తీసుకొచ్చి చేయడమే తప్ప వీళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించి ప్రభుత్వానికి ఒక ఇన్కమ్ సోర్స్ చూపించి, లేదా జనాలకు 4 డబ్బులు పంచాలంటే సంపద సృష్టించాలి, ఆ సంపద సృష్టించి పంచాలి, అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్నన్ని రోజులు భూములు అమ్మాలి, ఉన్నన్ని రోజులు అప్పులు చేయాలి, ఏదైనా పాత స్కీమ్స్ ఆగిపోకుండా, మరీ జనాల నుంచి తిరుగుబాటు రాకుండా అంతంతా నడుపుకుంటూ పోవాలి తప్ప మనం మొత్తానికి ఆపేస్తే జనాల నుంచి ఇప్పుడే తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఆ తిరుగుబాటు రాకుండా ఏదో అనిపించే ప్రయత్నాలు చేయాలి, ఏదో కాలం గడపాలి. ఇంకొక 3.5 సంవత్సరాలు ప్రభుత్వంగా, వ్యక్తిగతంగా ఎవరు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా తెలుసు. చాలామంది ఓపెన్గా ఏం మాట్లాడుకుంటున్నారు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు దండుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. వీళ్ళకి తెలుసు మళ్ళీ గవర్నమెంట్ రాదని, ఇల్లు చక్కబెట్టుకొని దీపం ఉన్నప్పుడు చక్కబెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ అధికారం ఉంది, ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే పనిలో ఉన్నారు. ఎవరి పని వాళ్ళే, ఎవరి కమిషన్లు వాళ్ళవే, ఎవరి లంచాలు వాళ్ళవే, ఎక్కడ రూపాయి వదులుతలేరు. 10,000 20,000 కానించి మంత్రులు, ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారు. వాళ్ళ బంధువులను పెట్టి కాంట్రాక్ట్ పనులు చేయించుకుంటున్నారు. ఇట్లాంటి చాలా చర్చలు జనాల్లో ఉన్నాయి. బహుశా
ఎందుకునే జనాల్లో అంటే ఈ గవర్నమెంట్ రాదు అన్న విషయం జనాలలో ఎంత ఉందో ఈ పార్టీలలో కూడా బహుశా అంతే అవగాహన ఉంది దానిపైన. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇది ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ పైన జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్లస్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకా 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళ వరకు రాదు అని జనాలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో దాన్ని వీళ్ళకు కూడా అర్థమైపోయే చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ మాత్రం పార్టీలో వాస్తవ పరిస్థితులకు, పార్టీ బయట జనాలు ఉన్న వాస్తవ పరిస్థితులకు మాత్రం ఖచ్చితంగా అద్దం పడుతుంది అనే చర్చనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.